వెల్కమ్ టు సంపత్ స్టూడియోస్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీర్మాన్ మల్లన్న టాపిక్ ఒకటి హాట్ టాపిక్ గా నడుస్తున్న నేపథ్యం, మరోవైపు కులగణనపై అసలు కులగణన సమగ్రంగా జరగలేదని చెప్పేసి విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణలో ప్రత్యేకంగా ఉన్న మున్నూరు కాపుల సమస్యలపైన ఒక ఉద్యమం నడవబోతున్నది. అది ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో వీటన్నిటిపై మాట్లాడేందుకు మనతో పాటు సామాజిక ఉద్యమకారుడు బత్తుల సిద్ధేశ్వరన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. తీర్మార్ మల్లన్న ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు? అతన్ని అంటే కులగణన సెన్సెస్ పత్రాలు తగలబెట్టినందుక, లేకపోతే రెడ్డిలను తిట్టినందుక? రెండిట్ల దేన్ని అనుకోవాలి? ఎందుకనంటే కులగణన పత్రాలు తప్పని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని మళ్ళీ రీసర్వే కూడా ఆదేశించిన నేపథ్యం. అంటే ఇక్కడ ఏ కోణంలో చూడాలి? రెడ్డిస్ని తిట్టినందుకు అనుకోవాలా, లేకపోతే కులగణన పత్రాలు తగలబెట్టినందుకు అనుకోవాలా? వాళ్ళ రంగం బహిరంగం చేసినారు. రెడ్డిని ఆయన తిట్టిందేం లేదు. ఒక మహేష్ రెడ్డి అనే అతను మీరు మా ఉచ్చ దాగి బతకాలరా అని చెప్పేసి కామెంట్ పెడితే, మరి మీరేం దాగుతుండ్రా అని మహేష్ రెడ్డిని అన్నాడు. మీ వాళ్ళు ఏం చేస్తున్నారు మరి అని అడిగాడు. కాబట్టి తను అన్న మాటకు అది ఒక రియాక్షన్. కాబట్టి రెడ్డిని తను తిట్టింది ఎక్కడ లేదు. తర్వాత తన భావన కూడా అసలు ఎవరు మేమందరం కూడా ఒక ప్రజాస్వామిక రెడ్డిలు కూడా ఉన్నారు, ఒక అణిచివేసే రెడ్డిలు కూడా ఉన్నారు. నన్ను మండల్ కమిషన్ ఉద్యమం అప్పుడు కొట్టిన రెడ్డిలు ఉన్నారు. అట్లనే నాకు వేరు సందర్భాల్లో షెల్టర్ ఇచ్చిన రెడ్డిలు కూడా ఉన్నారు. అందుకని రెడ్డిలు అందరు శత్రువులు కాదు. నా భావన ఏందో తీర్మార్ మల్ల భావన కూడా అదే. కాబట్టి ఆయన తిట్టినందుకు అనేది బదనాం చేయడానికి రెడ్డి సంఘం మీదేసుకొని మమ్మల్ని తిట్టిండ్రు అని బదనం చేసింది. కానీ ప్రధానంగా ఏంటంటే వాళ్ళ ప్రయోజనం దెబ్బతింటుందని, బీసీ ఉద్యమం వల్ల వాళ్ళ ప్రయోజనం దెబ్బతింటుంది అనే దాంతో వాళ్ళు ఒక కుట్ర చేసింది. సరే, అదే సమయంలో తను ఈ లెక్కలు అంటే చిన్న తప్పులు అయితే కొంచెం ఓపికగా అడిగి చెప్పడానికో ఏదైనా కన్విన్స్ చేయడానికి ఉంటుంది, అడగడానికి ఉంటుంది. అసలు మొత్తం బ్లండర్గా 3,95,00,000 ఆధార్ కార్డులు ఉంటే 3,50,00,000 వరకే జనాభా ఎట్లుంటుంది? ఇంకా పెరిగితే ఇంకో అంతకంటే ఎక్కువ ఉండాలి కదా. కాబట్టి ఆధార్ కార్డులను చూసినా, ఓటర్ కార్డులను చూసినా, లేదా 2011 లెక్కలను చూసినా ఇవాళ పెరగాలి కదా జనాభా. అందుకోసమని ఇది బ్లండర్గా చిన్న పిల్లల లెక్కలు చెప్తే కూడా ఇది తప్పని చెప్తారు, ఇది కరెక్ట్ కాదు అనే దాంతో తను ఆవేశపడిపోయి దాన్ని తగలబెట్టిండు. సరే, తగలపెట్టకూడదని అనుకుందాం. తగలబెట్టిండు. మీరు ఏం చేయాలి? దాన్ని రివ్యూ చేసుకోవాలి. నిజాయితీ ఉంటే రివ్యూ చేసుకొని ఎక్కడ తప్పులు పోయినా ఏంది ఆయననే క్లారిటీ అడగాలి కదా. ఎక్కడ తప్పులు పోయినాయని తీసుకొని పిలిచి సమావేశం పెట్టి ఎట్లా తప్పులు పోయినాయని అడిగి తను చెప్పేటోడు. కానీ మీకు ఆ ఉద్దేశం లేదు. ఆ ఉద్దేశం లేకుండా ఆ రెడ్డి అనుబంధ ఛానల్స్ అన్నీ కూడా ఒక బదనాం చేస్తూ సరే షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినావు. షోకాజ్ నోటీస్ ఇష్యూకి సరే తను సమాధానం చెప్పాల్సి ఉండే. సమాధానం కూడా ఇట్లా లెక్క జరిగింది అనేది, ఆ లెక్కలు తప్పు అనేది ఓ లెటర్ రాస్తే అయిపోతుండే, అది వేరే విషయం. దాంట్లో మరో మాట ఏం లేదు, మేము కూడా అంగీకరిస్తాం. ఒకవేళ షోకాజ్ లెటర్కు సమాధానం ఇవ్వలేదు అనుకుందాం. ఇంతకుముందు మీరు షోకాజ్ నోటీసులు ఎవరికి ఇష్యూ చేసిండ్రు? మీ రెడ్డిలు విమర్శలు చేసినప్పుడు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇష్యూలు జారీ చేయలేదు. తర్వాత వాళ్ళు మీకు సమాధానం చెప్పింది లేదు. పైగా లోపల రాయబారాలు ఒక్కొక్కరి ఇంటికి పోయి అవసరమైతే రేవంత్ రెడ్డి పోయి దండం పెట్టి మళ్ళీ తీసుకొచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు రాకపోతే వాడికి ఎవరో ఒకరితో రాయబారం పెట్టి మరి ఆయన రమ్మను మాట్లాడదాము అని మధ్యవర్తిని పెట్టి పిలిపించి మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒక 12 రోజులు లెక్కల నాటకం ఆడి. ఆ 12 రోజుల్లో ఏం లెక్కలు? ఇంకొక 3.1% మిగిలింది. ఆ మిగిలిన లెక్కలు చేస్తామన్నారు. కానీ ఆ 3.1% లెక్క చేసినా ఇక్కడ నిండేది ఏం లేదు. తర్వాత కరెక్ట్గా ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తెల్లారి పెట్టి మరునాడు సస్పెండ్ లెటర్ పంపించి, అంటే ఏం చేయలేరు, అయిపోయింది, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి, ఇక తర్వాత ఆయన చేయగలిగింది ఏం లేదు అని సస్పెండ్ లెటర్ పంపించారు. సరే, ఆయన కూడా హ్యాపీగానే ఉన్నాడు, ఏం లేదు, ఒక బంధం పోయింది, ఇంకా పూర్తి కాలం బీసీ ఉద్యమానికి నేను కృషి చేయొచ్చు అనే స్టేజ్కి వచ్చింది. కాబట్టి అది కాంగ్రెస్కే ఎక్కువ నష్టం. కాంగ్రెస్ సరే రేపు బిల్లు పెడుతుందేమో, ఆ తర్వాత అక్కడ పార్లమెంట్ పంపుతుందేమో, తర్వాత సంగతి. కానీ కాంగ్రెస్ ఈ విషయంలో మాత్రం తీర్మార్ మల్లన్నను కోల్పోవడం నష్టపోతుందనే చెప్పాలి. అట్లా ఇప్పటికైనా వాళ్ళు సస్పెన్షన్ వేసారు కదా, ఇప్పటికైనా సస్పెన్షన్ ఎత్తేసి వాళ్ళు రాయబారం చేసి మాట్లాడి ఏం చేద్దామని చెప్పాలి. కానీ లెక్కల కాడ మాత్రం తప్పది. మేము అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి పొన్నాల లక్ష్మయ్య సార్, చెరుకు సుధాకర్, పెద్ద మనిషి హనుమంతరావు వీళ్ళందరూ కూడా ఉదయపూర్ డిక్లరేషన్ దాని ఏంటంటే ఒక పార్లమెంటు స్థానానికి 2 అసెంబ్లీ స్థానాలు. ఆ ప్రకారం 17 పార్లమెంటు స్థానాలు ఉంటే 17 34 రావాలి. మీరు ఏదో 20-21 ఇచ్చారు అనుకున్నారు. దాంట్లో ఓడిపోయేటి దాదాపు 4-5 దాకా క్లియర్గా. ఓడి సిటీలో
సోనియా గాంధీ వచ్చినా గెలవదు, రాజీవ్ గాంధీ వచ్చినా గెలవడు, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ వచ్చినా గెలవరు, అసలు గాంధీ మహాత్ముడు వచ్చినా ఓడి సీట్లు గెలవదు, మోదీ పోటీ చేసినా గెలవడు. మరి అట్లాంటి స్థానాల్లో బీసీలకు ఇచ్చినామని లెక్క చెప్పడం కాదు. మీరు ఇచ్చినవి 15 కింద లెక్క, 15 కింద ఓడిపోయినాయి ఎక్కువ. కాబట్టి బీసీలను అక్కడ మోసం చేసి సరే ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయమని పట్టుబట్టినప్పుడు ఏం చేశారంటే ఆ పొన్నా లక్ష్మణ్ బహిష్కరించేసిండ్రు. తర్వాత మళ్ళీ దానికి బదులు ఏం చేసిండ్రు, ఇక ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేస్తలేం కానీ మేము కామారెడ్డి డిక్లరేషన్ తెస్తున్నామని తెచ్చి. సరే మనం ఏమనుకున్నామంటే ఆ ఎమ్మెల్యేలుగా గెలుపు గుర్రాలు కావాలి వాళ్ళు ఇదంతా చెప్తున్నారు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమైన మనకు కనీసం సర్పంచ్లో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో అవుతాం కదా అని భావించి కాంగ్రెస్ని గెలిపించాం. తర్వాత కులగణన చేస్తాను, కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నో పెట్టినాం కాంట్రాక్టులు, అన్నిట్లలో మాకు 42% అని. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించినాం. గెలిపించినాక మంత్రి పదవులలో, తర్వాత నామినేటెడ్ పోస్టులలో, అధికార పోస్టులలో ప్రతి రంగంలో బీసీలకు అన్యాయం చేస్తూనే వస్తున్నాం. ఇవాటి వరకు కామారెడ్డి డిక్లరేషన్లో కాంట్రాక్టులు 42% అనేది ఇవాటి వరకు అమలు లేదు. తర్వాత ఉద్యోగాలకు సంబంధించి పిల్లలకు 29 జీవో ద్వారా అన్యాయం చేసినావు. అన్యాయం జరుగుతుందని ఎంత మొత్తుకొని మేము రోడ్ల మీదకి వచ్చినా ఏం అన్యాయం లేదు, న్యాయం జరుగుతుందని చెప్పి దబాయించిన పరిస్థితి. కాబట్టి ఇవాళ జనాభా లెక్కల కాడ కూడా మాకు అన్యాయం జరిగిందనే చెప్తున్నాం. అయినా నువ్వు దబాయిస్తున్నావు, మేము కరెక్ట్ చేసినామని. రైట్, ఇక మీ దబాయింపులు మాకు కొత్త కాదు, మాకు అన్యాయం జరగడం కొత్త కాదు, ఇక మా గాయాలు కొత్త కాదు. గాయం మానుకొని మళ్ళీ ఏదో ఒక పోరాటానికి సిద్ధమైతేనే ఉంటాం. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయినాయి. సరే, ఇంకొకటి రిజల్ట్ కూడా ఉన్నది. బీసీ వాదం యొక్క బలం తెలుస్తున్నది కదా, బీసీ ఓట్లు ఎన్ని వచ్చినాయి ఒక్కొక్క క్యాండిడేట్కి అనేది తెలుస్తున్నది కదా. రేపు ఏదో క్యాబినెట్ సమావేశం ఉంది, ఏళ్ళుండో ఆవలేళ్ళుండో బీసీ బిల్లు పెడతారు. పెట్టి ఏం చేస్తారంటే అది కూడా తీర్మార్ మల్లన్న చేసిన ప్రజలు లెక్కలు సరిగా లేవు అంటే దాని నుంచి తప్పించుకోవడానికి మేము బిల్లు పెడతాం, విద్యా ఉద్యోగ రంగాలలో 42% పెడతాం, రాజకీయ రంగంలో కూడా పెడతాం. కాబట్టి అది మేము ఢిల్లీకి పంపుతాం. తర్వాత 10 తారీఖు మేము అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో పోరాటం చేస్తామని చెప్పారు. అది ఓకే. ఇంకా నాకు క్లారిటీ రాలి అంటే తీన్మార్ మల్లన్నను సస్పెన్షన్ చేయడానికి గల కారణం పత్రాలు తగలబెట్టడమా, రెడ్డీస్ని తిట్టడమా? రెడ్డీస్ను తిట్టలేదు, కానీ తిట్టిండు అని అపనింద మీద వేసుకున్నారు. ఓకే. తర్వాత కాలబెట్టడము అనేది చిన్న రీజన్. అది మీ అగ్రకులాలు ఎవరు తిట్టినా కాలబెట్టినా రోడ్డు మీదకి వచ్చి, రాహుల్ గాంధీ కూడా రోడ్డు మీదకి వచ్చి కాలబెట్టిండు పత్రాలు ఒక సందర్భంలో. మరి ఆయన ఎందుకో సస్పెండ్ చేయలేదు, ఆయన మీద ఆధారపడి వాళ్ళ పార్టీ నడుస్తుంది కదా. కాబట్టి కాలబెట్టిరు అనేది కాదు, తిట్టిండు అనేది కాదు, వాళ్ళ రంగం బహిరంగం అవుతుంది. ఇలా బీసీ వాదానికి పెద్ద ఎత్తున ఆయన ఉపయోగపడుతున్నాడు, బీసీ వాదాన్ని పెద్ద ఎత్తున లేపుతున్నాడు కనుక ఆయన మీద మనం ఏదో ఒకటి అణచివేత చేయకుంటే నడవదు అని డిసైడ్ అయింది. సో అంటే ఆ విధంగా బయటికి పంపించారని మనం అనుకుందాం. బయటకు వచ్చిన తీన్మార్ మల్లన్న ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సరే, దాని కార్యాచరణ ఎలా ఉండబోతుందంటే మనం అనుకోవచ్చు. ఇప్పుడు జనరల్ గా బీసీ ఉద్యమం చెయ్యాలి అనుకుంటాడు. సరే, నేనైనా తనైనా ఆర్ కృష్ణ ఇంకోరైనా బీసీ సంఘాలు ఎవరైనా ఇప్పుడు మా నెక్స్ట్ ఆలోచన ఏముంటది, ఈ లెక్కలు సరిగా జరగాలి, రీసర్వే చేయాలి అని అనుకుంటాం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బిల్లు పెడతా అని హామీ ఇచ్చినావు కదా, బిల్లు పెడతా అనే దాని మీద మాకు ఖచ్చితంగా 42% స్థానిక సంస్థల్లో కావాలి. ఆ విషయంలో రాజీ పడేది లేదు. తీన్మార్ మల్లన్న కూడా అట్లే ఉంటుంది. ప్రతి బీసీ అదే కోరుకుంటాడు. మా 42% అనేక అన్యాయాలు జరిగినా 42% మా పల్లెల్లో కనీసం పల్లెని ఏలుకోవడానికి లేదా, మమ్మల్ని ప్రధానమంత్రులు కానియరు, ముఖ్యమంత్రులు కానియరు, మంత్రులు కానియరు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కానియరు, నామినేటెడ్ పోస్టులు ఇయ్యరు. కనీసం పల్లెని ఏలుకోవడానికి మాకు అవకాశం లేకుంటే ఎట్లా అనే దాని మీద సీరియస్ గా స్ట్రగుల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుంది అని? కార్యాచరణ అంటే ప్రత్యేకంగా ఇప్పటికీ జరుగుతున్న ఈ కార్యక్రమాలు గతంలో జరిగినట్టే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ టైం ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ఫస్ట్ మిర్యాలగూడలో మీటింగ్ పెట్టిండు, దాదాపు ఒక 20,000 మంది జనం వచ్చింది. ఆ తర్వాత చిన్న చిన్న మీటింగ్లు చాలా అయినాయి. తర్వాత వరంగల్లో మీటింగ్ పెట్టిండు, దగ్గర 1,00,000 మంది వచ్చిండ్రు. అట్లాంటి భారీ మీటింగులు, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, తర్వాత ఇంకా ఏమైనా ఇంకా ఇప్పుడు అవసరమైతే పాదయాత్రలు లాంటివి కూడా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.